అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేటప్పటికి కార్తీక పౌర్ణమి రోజున నేను ఏ విధంగా పూజకి అన్నిటినీ సిద్ధం చేసుకున్నాను, పూజకి ఏమేమి పెట్టుకున్నాను, ఎలా తీసుకువెళ్ళాను, పూజ ఎలా చేసుకున్నాను అన్నది ఇవాళ వీడియో అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను తమలపాకులు తీసుకున్నాను, అలాగే అరటిపళ్ళు కూడా తీసుకున్నాను, అలాగే ఒక్కపొడి కూడా తీసుకున్నాను, అలాగే ఒక కొబ్బరికాయ కూడా తెప్పించుకున్నాను బయట నుంచి. ఆ తర్వాత ఒక 5 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఉసిరి దీపాలు పెడతాం వల్ల ఈ కార్తీక మాసంలో చాలా విశిష్టమైన ఫలితం అన్నది వస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఇంక ఇవాళ నేను ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటానన్నమాట. అలాగే ఆయిల్ తెప్పించుకున్నాను, నువ్వుల నూనె, అలాగే పూజకి కావాల్సిన పువ్వులు, అలాగే మనం ఒత్తులు వెలిగించే కాడ ముగ్గు వేసుకోవాలి కాబట్టి వరిపిండి అయితే తెప్పించుకున్నాను. అలాగే దేవుడికి నైవేద్యం అది పెట్టాలి కాబట్టి బెల్లం కూడా పెట్టుకున్నాను. అలాగే డూప్ స్టిక్, అలాగే కర్పూరం బిళ్ళలు, అలాగే అగరబొత్తులు కూడా పెట్టుకున్నాను. అలాగే గంధం డబ్బా, జవాని, ఇవన్నీ ఇలా జవానీ కూడా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఎప్పుడు చూసుకున్నా, ఎలా చూసుకున్నా. అలాగే అగ్గిపెట్టి అయితే పెట్టేసుకున్నాను. ముఖ్యంగా అగ్గిపెట్టే చాలా అవసరము. అలాగే వచ్చేటప్పటికి 360 ఒత్తులండి. ఇవి నేను బయట నుంచి కొనుక్కున్నవే, నాకు ఒత్తులు చేయటం అన్నది రాదు. అలాగే ఇది వచ్చేటప్పటికి ఆవు నేతితో అయినా మనం ఒత్తుల్ని నానబెట్టుకోవచ్చు, లేదు అంటే మనకి నువ్వుల నూనెతో అయినా మనం ఒత్తులు అన్నది నానబెట్టుకోవచ్చండి. నాకు ఒరిజినల్ ఆవు నెయ్యి అన్నది దొరకలేదనమాట. నేను అందుకోసం అనేసి నువ్వుల నూనెతోటి నేను ఈ ఒత్తుల్ని నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరికితే శుభ్రంగా నానబెట్టుకోండి. ఇంకా బయట కొన్న ఆవు నెయ్యితోటి నానబెట్టకండి, అవి ఆవు నెయ్యి అయితే కాదు, 100% అయితే చెప్పగలుగుతాను. ఇంక ఇప్పుడు ఏంటంటే పసుపు అయితే తీసుకుంటున్నాను. పసుపు అన్నది కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి, ఎందుకంటే గౌరీదేవిని చేయాలి, అలాగే అక్కడ ముగ్గు వేయాలి, అలాగే ఒక 3 ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసి అక్కడ తాంబూలం ఇవ్వాలి కాబట్టి నేను పసుపు అన్నది కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం పసుపు అన్నది ఎక్కువగానే తీసుకెళ్ళండి. మిగిలితే అక్కడ చెట్టుల కాడ వాటి కాడ వేసేయచ్చు. ఇంకా తక్కువ తీసుకెళ్తే ఇబ్బంది పడాలి కాబట్టి ప్రతి వస్తువుని కూడా కుసంత ఎక్కువగానే తీసుకెళ్ళండి. నేను అలాగే చేస్తానన్నమాట ప్రతి సంవత్సరం కూడాను. ఇలా అన్నీ మనం ఒక దగ్గర పెట్టేసుకుంటే పూజకి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళచ్చు, చాలా సులువుగా కూడా ఉంటుందన్నమాట మనకి. ఇంకా నేనైతే కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. అలాగే అక్కడ ఉద్దరిని కోసం అనేసి ఇలా పంచపాత్ర అయితే తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను, గంట, అలాగే హారతి ఇవ్వటం కోసం అనేసి ఇదిగోండి హారతి ఇచ్చుకునేది కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలాగా అన్నిటిని కూడా పెట్టేసుకుంటున్నాను. అలాగే దేవుడికి నివేదన చేయటం కోసం అనేసి 2 జాంకాయలు కూడా తీసుకున్నాను. ఈ జాంగాలు కూడా మధ్యాహ్నం తెచ్చారనమాట మా వారు. అలాగే అక్కడ పూజ చేసేటప్పుడు చెయ్యి అది తుడుచుకుంటానికి ఒక నాప్కిన్ కూడా పెట్టుకుంటున్నాను. అలాగే ఒక చాకు కూడా పెట్టుకున్నాను. చాకు ఎందుకంటే ఉసిరికాయలని ఘాట్లు పెట్టుకుని కోసం అనేసి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇదిగోండి చలివిడి వడపప్పు, అయితే అదే పెసరపప్పు నానబెట్టేసి తీసుకున్నాను. చలివిడి వడపప్పు అనమాట, మన వినాయకుడికి నివేదన కోసం అనేసి. అక్కడే నేను ఆ చలివిడితోనే ఉండ్రాలు అయితే చేసుకొని పెట్టుకుంటాను అనమాట వినాయకుడికి నివేదన కోసం అనేసి. అలాగే మనం 360 ఒత్తులు వెలిగించడం కోసం అనేసి ప్రమిదలు తీసుకున్నాను. అలాగే ఒక విస్తరాకు కూడా తీసుకున్నాను, అదే అరిటాకు కూడా తీసుకున్నాను. అలాగే ఒక బాటిల్ నిండా మంచినీరు అయితే పట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. మనం వెళ్ళేది టెంపుల్కి, అక్కడ వాటర్ ఉంటుంది కానీ అక్కడ అడవిడి పడే కన్నా జనాలు ఇవి ఎక్కువ ఉంటారు కాబట్టి నేను ముందుగా అన్నిటిని కూడా ఇక్కడ ఇంటికాడ నుంచే తీసుకెళ్తున్నాను. అలాగే ఒక ప్లేట్ కూడా పెట్టుకోండి, మనకి ఎందుకైనా అవసరంకి పనికొస్తుంది అనమాట. అలాగే కలిపిన అక్షింతలు, ఇది ఆవు నేతితోటి కలుపుకున్న అక్షింతలండి. లేదు అంటే మీరు నువ్వుల నూనెతో అయినా అక్షింతలని కలుపుకోవచ్చు. అక్షింతలు కలిపేటప్పుడు కొంచెం జవాని వేసుకుని అయితే కలుపుకొని, అలాగే దేవుడికి యజ్ఞోపవీతం సమర్పించుకోవడానికి ఇలాగా ఒత్తులను కూడా కొన్నిటిని నేను వేసుకుంటున్నాను అనమాట. అంటే స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించేటప్పుడు ఈ ఒత్తుకి కొంచెం గంధము, పసుపు, బొట్టు, కుంకుమ పెట్టుకుని స్వామివారికి యజ్ఞోపవీతం లాగా, అలాగే వస్త్రం లాగా స్వామివారికి సమర్పించుకోవచ్చు అనమాట. అందుకోసం అనేసి నేను ఇలా విడిగా ఉన్న ఒత్తులు కూడా వేసుకుంటున్నాను. మీరు ఇలా కూడా ఒత్తులు వేసుకెళ్ళండి. అక్కడ మన స్వామివారికి యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించాలి అనుకున్నప్పుడు వీటిని స్వామివారికి అర్పించుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను పెట్టుకుంటున్నాను ఇక్కడే.
ఇలా అన్నిటినీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను కదండి. మళ్ళీ సదురుతేటప్పుడు కూడా ఇలా ఒక్కొక్కటి నేను చెక్ చేసుకుంటాను అనమాట. ఇలా మనం ఒక్కసారి కూడా 2 సార్లు చూసుకున్నట్టయితే మనం అక్కడికి వెళ్ళి ఒత్తులు వెలిగించడానికి శివాలయంకి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అదే ఒక్కొక్కటి మర్చిపోయి వెళ్ళాము అనుకోండి, అక్కడికి వెళ్ళాక ఎవరినైనా అడగాలంటే మొహమాటంగా ఉంటుంది, ఎవరిని అడగలేము, అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేము, అక్కడ షాపులు కూడా ఏమి దగ్గరగా ఉండవు. ఈ అవస్థ పడే కంటే కూడా అన్నిటినీ ఇంటికాడే ఒకసారి కాడ 2 సార్లు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకొని, నేనైతే వాళ్ళ ఒత్తులు వెలిగించడానికి వెళ్ళాను. వెలిగించేసి వచ్చాక నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంచుమించు కొంతమంది ఏమో ముగ్గిమ్మని వచ్చారు, కొంతమంది ఏమో పసుపిమ్మని వచ్చారు, కొంతమంది ఏమో ఒక ఉసిరికాయ ఉందా మీ దగ్గర అనేసి ఉసిరికాయ కోసం వచ్చారు, అలాగే కొంతమంది ఏమో అట్టుబళ్ళు కోసం వచ్చారు, కొంతమంది తమలపాకుల కోసం వచ్చారు. ఇలాగా ఒక 5-6 అయితే వచ్చి అడిగారనమాట. అది తప్పని నేను చెప్పట్లేదు. ఇంటికాడే అన్నీ పెట్టుకుని వస్తే గనక మనం ఆ పూజ చేసినప్పుడు అన్నిటినీ కూడా మన ద్రవ్యాలే పెట్టుకుంటే అక్కడ పూజ ఫలితం మనకు వస్తుంది. అదే ఎవరి దగ్గర నుంచైనా తీసుకుని కనుక ఆ పూజని చేసినట్టయితే వాళ్ళు చేసిన పూజా ఫలితం నాకు కూడా కొంచెం వస్తుంది అనమాట. అందుకోసం అనేసే మనం పూజకి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఏ సందర్భాల్లో పూజ చేసినా సరే బయట వాళ్ళతోటి ఉచితంగా ఏది తీసుకుని పూజని చేయకండి. ఎందుకంటే ఎవరైతే మనకి ఇస్తారో, ఫ్రీగా ఇస్తారో, వాళ్ళ పూజ చేసిన ఇది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి పూజ చేస్తాం కానీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఏది ఎవరి దగ్గర అడిగి పూజని మాత్రం చేయకండి. ఈ ఒక్క విషయాన్ని అయితే నేను చెప్తున్నాను. ఇది అందరికీ తెలుసు, నేనేం ప్రత్యేకంగా చెప్పట్లే. దీనికోసం ఏమి మనం శాస్త్రం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరలా నేను ఒకసారి చెప్తున్నాను అంతే అనమాట. ఇలాగ అక్కడ కూర్చుంటానికి కోసం అనేసి ఒక బెడ్షీట్ కూడా పెట్టుకున్నాను. ఇలా మొత్తం అంతా రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మేము గుడికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా గుడికాడికి అయితే వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ నా పూజ అయితే ఆఖరికి వచ్చేసింది. ఇంకా మా వారు అన్నారు, సరే సదర్థం చూపించావు కదా, పూజ కూడా ఒక చిన్న వీడియో తీస్తాను, అది కూడా అప్లోడ్ చేసుకో అనేసి మా వారు అయితే అన్నారనమాట. మా వారు వీడియో తీస్తున్నారు. ఇంకా మా వారు వీడియో తీయటం స్టార్ట్ చేయటమే ఆలస్యం. మా పిల్లలు ఇద్దరు అలర్ట్ అయిపోయి దండాలు అయితే పెట్టుకుని కూర్చున్నారనమాట. చూసారా, మా తీదశ్రీ బిందుశ్రీ బాగా రెడీ అయ్యారా? ఇదే అనమాట నా పూజ. అలాగే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న మాటను కూడా చెప్పాలి అనుకుంటున్నాను. స్వయం పాకం చాలామంది ఈ రోజున ఇస్తూ ఉంటారు కదండి. స్వయం పాకం కూడా ఎవరెవరు ఇవ్వచ్చు అన్నది కూడా చెప్తున్నాను. అండ్ ఇంట్లో పిండ ప్రదానం చేసిన వారు కానీ, లేదంటారా సంవత్సరికం రోజున వాళ్ళకి అబ్దికం చేయకుండా ఉన్న వాళ్ళు కానీ, లేదు ఆ రోజున స్వయం పాకం ఇవ్వకుండా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో స్వయం పాకం ఇవ్వాలన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, నది స్నానాలు చేసినప్పుడు కానీ, సముద్ర స్నానాలు చేసినప్పుడు కానీ, చెరువు స్నానాలు చేసినప్పుడు కానీ మనము స్వయం పాకం బ్రాహ్మడికి ఇవ్వచ్చు అనమాట. అలాగే స్వయం పాకంలో అన్నిటినీ ఇవ్వాలండి. ఎందుకంటే కొంతమంది కొన్ని ఇవ్వకూడదు, కొన్ని ఇలా చేయకూడదు అని చెప్తున్నారండి. కాదండి, ఒక మనిషి భోజనంలో ఏమేమైతే పదార్థాలు వాడతారో వాటన్నిటినీ ఇవ్వాలన్నమాట. ఒక స్వయం పాకం అంటే ఒక మనిషికి ఇవ్వకూడదండి, భార్య భర్తకి కలిపి ఇవ్వాలన్నమాట. స్వయం పాక దానం ఎప్పుడూ కూడా బ్రహ్మచారులు తీసుకోరండి, గృహస్థు జీవితం చేసేవారే స్వయం పాకం అన్నది తీసుకుంటారనమాట. అలా స్వయం పాకం తీసుకునే వారికి భార్యకి భర్తకి కూడా కలిపి స్వయం పాక దానం అన్నది చేయాలన్నమాట. మీకు ఓపిక ఉంటే గనక ఒక రోజుకి ఇవ్వచ్చు, లేదు అంటారా ఒక వారానికి ఇవ్వచ్చు, లేదంటారా ఒక నెలకి ఇవ్వచ్చు, లేదంటారా ఒక సంవత్సరానికి ఇవ్వచ్చు. అలాగా మీకుండేటువంటి శక్తి కొలిది స్వయం పాక దానం అన్నది చేయొచ్చు అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, ఉత్తి స్వయం పాకం ఇచ్చైతే ఊరుకోకూడదండి, కొంత ధన సహాయం కూడా చేయాలన్నమాట. అలా స్వయం పాక దానం అన్నది ఈ కార్తీక మాసంలో చేసినట్టయితే చాలా విశిష్టమైన ఫలితం అన్నది వస్తుందండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసండి, నేనేమి
ఏమీ కొత్తగా చెప్పట్లేదు. కాకపోతే మరొక్కసారి చెప్తున్నాను, ఎవరికైనా ఒక్కరికైనా తెలియని వారు ఉంటే వాళ్ళకి తెలుస్తుందనేసి. నేను చెప్పానేదో అనేసి వినకండి. మీరు ఒకరి దగ్గర నలుగురి దగ్గర తెలుసుకోండి. అలాగే మీ దగ్గరలో ఉండేటువంటి ఒక పూజారిని సంప్రదించి తెలుసుకుని ఈ పనులను అయితే చేయండి. నేనేదో చెప్పేశాననేసి నమ్మి మాత్రం చెయ్యొద్దు. మీ దగ్గర ఉండేటువంటి పురోహితుల్ని తెలుసుకోండి, లేదంటారా మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళని తెలుసుకోండి. ఆ తర్వాతే ఆ పనిని చెయ్యండి. ఇంకా ఇదనమాట నేను చెప్పాలనుకున్న విషయాన్ని. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని ఒక్కసారి అయితే తెలియజేయండి. స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.